హలో గైస్, వెల్కమ్ టు మైక్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్ 2. సో ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే, మన ఫామ్ ఉంది కదా, సో దీన్ని కొంచెం అప్గ్రేడ్ చేయబోతున్నాను. ఇంకా మైనింగ్కి కూడా వెళ్ళాలి. నేనైతే ఒకటి డిసైడ్ అయ్యాను, అంటే నార్మల్గా గేమ్ ఆడితే ఏం రాదు. సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఒక టాపిక్ తీసుకుంటాను. ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ గేమ్ ఆడతాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్రహ్మానందం గారు. కామెడీ అంటే జస్ట్ జోక్ మాత్రమే కాదు, పర్ఫెక్ట్ టైమింగ్, ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ మెయింటైన్ చేయడం. ఆ పర్టికులర్ సీన్ చూస్తే ఆడియన్స్ వల్ల బాధలన్నీ మర్చిపోయి నవ్వుకోగలగాలి. దాన్నే బెస్ట్ కామెడీ అంటారు. సో బ్రహ్మానందం గారు 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. ఇప్పుడున్న కమెడియన్ యాక్టర్లు అందరిలో హైయెస్ట్ పెయిడ్, అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో బ్రహ్మానందం ఒకరు. సో బ్రహ్మానందం గారి కెరీర్ ఎప్పుడు మొదలైందంటే, ఆయన మాస్టర్ ఆఫ్ ఆర్ట్ తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డీడీ తెలుగు అనే ఒక ఛానల్ ఒకటి ఉండేది. సో అందులో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. సో డీడీ తెలుగు ఛానల్లో పక్కపక్కలు అనే ఒక షో అనేది నడుస్తుండే. సో అందులో యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అది ఆడియన్స్ దగ్గర నుంచి మంచి ప్రశంసలు అవి అందుకోవడం స్టార్ట్ అయింది. తర్వాత ఆహనా పెళ్ళంట అనే మూవీ ఒకటి ఉండే, సో రాజేంద్ర ప్రసాద్ది. సో ఆ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జంధ్యాల గారు మన బ్రహ్మానందం గారిని కలిసి ఆఫర్ అనేది ఇవ్వడం జరిగిందంటే, మా మూవీలో ఒక కమెడియన్ రోల్ ఉంది, మీరు చేస్తారా అని. సో దానికి బ్రహ్మానందం గారు ఓకే చెప్పారు. సో ఇక్కడి నుంచి బ్రహ్మానందం గారి కెరీర్ అనేది మొదలైంది. ఆ తర్వాత పసివాడి ప్రాణం, స్వయం కృషి, తర్వాత వివాహ భోజనం, చూపును కలిసిన శుభవేళ, బంధువులు వస్తున్నారు జాగ్రత్త, ముద్దుల మావయ్య, జగదేక వీరుడు, అతిలోక సుందరి, బొప్పిలి రాజా, బామ్మ మాట, బంగారు బాట లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రౌడీ అల్లుడు అనే ఒక సినిమా తీశాడు. తర్వాత చిత్రం బలారే విచిత్రం అనే ఒక మూవీ తీశాడు. అది టైమ్స్ ఆఫ్ ఇండియా తన ఫ్రంట్ పేజ్లో వేసింది. సో దాంట్లో ఇంకా పాపులర్ అయ్యాడు. తర్వాత జంబలకడి పంబ, యమలీల ఇట్లాంటి కామెడీ మూవీస్ ఎన్నో చేశారు. సో 1992లో బాబాయ్ హోటల్ అనే ఒక సినిమా ఆయనే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి తీశారనమాట. అది ఇంత పెద్ద ఆదరణ పొందలేదు, కానీ బ్రహ్మానందం గారు మరిన్ని సినిమాలు చేయడానికి తోడ్పాటు చేసింది. ఇక్కడ చూడండి ఒకసారి, అంత మంటలంతా అంటుకున్నాయి, అంటే లావా నుంచి వెళ్ళినట్టుంది. ఇలా జరిగితే మొత్తం ఫారెస్ట్ అంతా పోతుంది కదా. ఆర్పడానికి ట్రై చేద్దాం. వెయిట్ నేను బెడ్ తెచ్చుకోవడం మర్చిపోయాను, నైట్ అయిపోయింది. పని చేద్దాం, కిందకి డిక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆ తర్వాత బ్రహ్మానందం గారికి నంది అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనీ అనే ఒక మూవీలో ఖాన్ దాదా అనే ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. సో బెస్ట్ కమెడియన్ అవార్డు కింద నంది అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా పర్సనల్ లైఫ్కి వస్తే, బ్రహ్మానందం గారు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆయన వైఫ్ పేరు లక్ష్మి గారు. సో ఆయనకి 2 సన్స్ అనేది ఉన్నారు, అంటే కొడుకులు 2 ఉన్నారు. వాళ్ళు రాజా గౌతమ్ అండ్ సిద్ధార్థ్. బ్రహ్మానందం గారికి రీసెంట్గా 2019లో హార్ట్ సర్జరీ అనేది జరిగింది. బ్రహ్మానందం గారు ఓన్లీ యాక్టర్ మాత్రమే కాదు, ఆయన శిల్పకళలోను అండ్ చిత్రకళలోను, అంటే శిల్పాలు చెక్కుతారు కదా, సో అందులోను, అండ్ చిత్రకళ అంటే డ్రాయింగ్స్ అవి వేస్తూ ఉంటారు కదా, అందులోనూ మంచి ప్రావీణ్యం ఉంది. సో అలా మాట్లాడుకుంటూ ఉండగానే మనకి ఒక కేవ్ అయితే దొరికింది. లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. పెద్ద కేవ్ లాగా ఉంది, చిన్న కేవ్ అయితే కాదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే జాంబీస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది, నీట్గా సైడ్ నుంచి తీసుకుంటే. ఓకే, వెతుకుదాం. లోపల ఏమైనా వాల్యుబుల్ అంటే ఐరన్ కానీ డైమండ్స్ కానీ దొరకచ్చేమో. కొంచెం లోతుగా వెళ్ళి ఎత్తుకుదాం. నాకు ఐరన్ కనపడ్డది, ఐరన్ అనుకుంటుంది మేబీ.
ఐరన్తో పాటు రెడ్ స్టోన్ ఉంది. సో ఫస్ట్ ఐరన్ అయితే తీద్దాం. ఓన్లీ 1 మాత్రమే ఉంది, 1 బ్లాక్ మాత్రమే ఉంది ఐరన్. కొంచెం లోతుగా వెళ్దాం, ఇంకా ఏమన్నా ఉండొచ్చేమో. ఇది ఇక్కడ డెడ్ ఎండ్ అనుకుంటా, ఇది ఆ డెడ్ ఎండ్. ఇది వచ్చిన దారిలోనే వెళ్ళిపోదాం, ఎందుకంటే పైన మార్నింగ్ అయ్యి ఉండొచ్చేమో. సో ఇంటికి వెళ్ళిపోదాం ఫస్ట్, మళ్ళీ ఎక్కడన్నా తప్పిపోతే కష్టం. కోఆర్డినేట్స్ ఉన్నాయిలేండి, అది వేరే విషయం. ఓకే, అయితే వెళ్ళిపోదా. కొంచెం యూనిక్గానే చేస్తున్నా అనుకుంటున్నా కంటెంట్. సో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇంకా కింద హైప్ బటన్ ఒకటి ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో లైక్ చేయండి. ఇంకా ఫుల్గా మార్నింగ్ అయినట్లు లేదు, ఒకసారి వెళ్ళి చూద్దామా? చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. లేదు బ్రో, ఇంకా అవ్వలేదు మార్నింగ్. స్కెలిటన్ ఉన్నాడు అక్కడ. ఓ మై గాడ్, లోపలికి వెళ్తేనే మేలు. డట్ బ్లాక్ ఒకటి ఇక్కడ వేసేద్దాం. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం, మార్నింగ్ అయిపోద్ది. ఆ తర్వాత పైకి కావాలంటే వెళ్దాం. ఓకే, అయినట్లుంది మార్నింగ్, వెళ్దామా? ఓకే, అయిపోయిందిలే మార్నింగ్. స్కెలిటన్, ఓ మై గాడ్, ఫ్లాష్ బ్యాక్. ఎవడ్రా వీడియోస్ ఇట్లా భయపెట్టేశాడు. ఓకే, వెళ్దాం. ఈ డబ్బా ఇక్కడే ఉన్నాడు. వాటర్లో పడిపోయినా. స్కెలిటన్ కూడా పట్టాడు. అయిపోయింది, చచ్చిపోతాను. బస్ వచ్చాడులే, ఫస్ట్ పైకి వెళ్ళిపోదాం. అయ్యో, 1 సెకండ్ గుండె అయిపోయినంత పని అయిపోయింది. చస్తానేమో అనుకున్నా, ఇక్కడే మొత్తం లూట్ అంతా పోయి ఉండేది, వెళ్ళండి ఇక్కడ చచ్చింటే. ఓకే, కోఆర్డినేట్స్ పెట్టుకొని నెట్గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లూట్ అంతా చెస్ట్లో పెట్టేయాలి. ఓకే, కింద మీద పడి అయితే ఇంటి దగ్గర చేరుకోగలిగాను. ఓకే, మన లూట్ అంతా చెస్ట్లో అయితే పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నీట్గా అయితే చెస్ట్లో పెట్టేశాను. ఇప్పుడు మన పొలం పని అయితే చూద్దాం. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తే మేలేమో. లేదు, కంపల్సరీ ఎక్స్పాండ్ చేయాలి, ఎందుకంటే మన దగ్గర ఫుడ్ అనేది చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంది. సో ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డట్ బ్లాక్స్ని కలెక్ట్ చేద్దాం. సో డట్ బ్లాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాటన్నిటి నీట్గా ప్లేస్ చేసి మళ్ళీ కొత్త విత్తనాలు కలెక్ట్ చేసి అలా పెంచుతాం మన ఫామ్ని. నాకెందుకో మన రూమ్లో లైటింగ్ అనేది చాలా తక్కువైనట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. ఇవి రిమూవ్ చేసేద్దాం. ఇంకా పెట్టాలా? సరే, ఇక్కడ కూడా పెడతాం. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి కిందకి లైన్గా మైన్ చేసుకుంటూ వెళ్తే మేలేమో అనుకుంటున్నా. ఓకే, వెళ్దాం. అలా మైన్ చేసుకుంటూ వస్తే ఒక కేవ్ అయితే కనపడ్డది, ఓపెన్ కేవ్. సో మీరు పక్క నుంచి వెళ్ళిపోయారు. టార్చ్లు అయితే అయిపోయాయి, వెళ్ళి టార్చ్లు తయారు చేసుకుందాం. సో బ్రహ్మానందం గారి గురించి వస్తే, బ్రహ్మానందం గారికి 1000+ సినిమాలు యాక్ట్ చేసినందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బెస్ట్ కమెడియన్ అవార్డు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు, సినిమా అవార్డు, హైదరాబాద్ టైమ్స్ ఫిల్మ్ అవార్డు, తర్వాత TSR, IIFA ఉత్సవ్ సపోర్టింగ్ మేల్ యాక్టర్. సో ఇట్లాంటి ఎన్నో లెక్కలేని అవార్డులు బ్రహ్మానందం గారికి ఇవ్వడం జరిగింది. అలా మైన్ చేసుకుంటూ వస్తే ఫైనల్లీ ఒక కేవ్ అయితే కనపడినది, వాటర్తో నిండిపోయింది. సో రిస్క్ ఎందుకని నేను ఫస్ట్ బ్యాక్ వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నా. సో పైకి వచ్చేసి నైట్ అయిన స్లీప్ అయితే వేసేసా. తర్వాత అంటే మన ఫార్మ్ ఉంది కదా, సో దాన్ని ఏమన్నా కొంచెం అప్గ్రేడ్ కానీ లేదంటే ఎక్స్పాండ్ కానీ చేద్దామని కొంచెం వెళ్ళా అనమాట. సో ఒక్కొక్క దాన్ని తీసి మళ్ళీ దాని సీడ్స్ కలెక్ట్ చేశాను. పండిపోయినవన్నీ ఒక్కొక్కటిగా తీయడం స్టార్ట్ చేశాను. సో అలా అన్నీ తీసాను.
సో అలా పండిన వైర్ అంతా తీసేసి అక్కడ సీడ్స్ అయితే నాటడం జరిగింది. సో అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక కేవ్లో హోల్ కనపడింది. సో తీద్దామని ఫిక్స్ అయ్యాను. సో టోటల్ వెయిట్ అయితే 33 వచ్చింది. సో దాన్ని బ్రెడ్ లాగా కన్వర్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో బ్రెడ్ ఎన్ని వస్తే అన్ని చేసేస్తాను. బ్రెడ్ ఓకే. తర్వాత మనం జస్ట్ అయితే అదే ఇన్వెంటరీ అయితే ఖాళీ చేసుకుందాం. సో ఇన్వెంటరీ అయితే ఖాళీ చేసుకొని కావాల్సిన సామాన్లు పెట్టుకొని మళ్ళీ మైనింగ్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో మన ప్రీవియస్ ప్లేస్ అంటే మైనింగ్ చేస్తే ఒక కేవ్ దొరికింది కదా. సో అక్కడికి అయితే వచ్చిన తర్వాత అక్కడ నాకు గోయింగ్ ఆక్టోపస్ అయితే కనపడ్డాయి. సో నిదానంగా వెళ్దాం అనుకున్నా. సో చూస్తే అక్కడ ఒకటి కాదు, ఒక 4-5 ఉన్నాయి. అలాగే కొన్ని స్పైడర్లు కూడా ఉన్నాయి. వెయిట్ అరే ఏంట్రా ఇది? అరే సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది గైస్. అది దాని ప్రాణం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఒక లైక్ కొట్టండి గైస్. సో అలా వాటర్లో వెళ్తున్నా అప్పుడు నాకు ఐరన్ అయితే కనపడ్డది. సో కలెక్ట్ చేసేసా. ఒకటి ఇది ఒకటేనా? ఎప్పుడు ఒకటే దొరుకుద్ది మనకి. దీన్నైతే చంపేసిన నేను. చావే. సో మనకైతే అది దాన్ని ఏమంటారు, మెరుస్తూ ఉంటుంది కదా, ఇంక్, గ్లోయింగ్ ఇంక్ అయితే దొరికింది. అండ్ ఒక ఐరన్ దొరికింది. కానీ లోపలికి వెళ్దాం ఉంది కానీ జాంబీస్ ఎన్నో ఉంటాయేమో అని భయంగా ఉంది. అది కాక ఎండర్మెన్ సౌండ్ అయితే వస్తుంది నాకు. అయినా పర్లేదని నీళ్ళల్లో దూకేసా. సో వెళ్తూ ఉన్నాయి. ఇదైతే చిన్న కేవ్ అయితే కాదు, ఎక్కడ పడితే అక్కడ క్రీపర్స్, జాంబీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను ఇంకా లోపలికి వెళ్ళడానికి అస్సలు రిస్క్ చేయదలుచుకోలేదు. అలా చూస్తున్నప్పుడు పక్కన డైమండ్స్ అయితే దొరికాయి నాకు. తీయాలంటే మన దగ్గర ఐరన్ పికాక్స్ అయితే ఉండాలి. సో ఐరన్ పికాక్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వెళ్ళి ఐరన్ పికాక్స్ చేసుకొని తర్వాత వద్దామని ఫిక్స్ అయ్యా. బ్యాక్ వెళ్తున్నప్పుడు నాకు ఒక ఐరన్ బ్లాక్ అయితే కనపడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ చేసేసేదాన్ని. ఇప్పుడు మన దగ్గర టోటల్ 3 ఐరన్స్ ఉన్నాయి. పికాక్స్ అయితే చేసేయచ్చు. అలా అయితే ఇంటికి వచ్చేస్తా. పైకి రాగానే నైట్ అయిందా. సో పనుకునే ఎక్కువ. మార్నింగ్ అవ్వగానే ఐరన్ అయితే కరిగిచ్చేసి ఒక పికాక్స్ అయితే తయారు చేసేసి మళ్ళీ డైమండ్ ప్లేస్కి అయితే వెళ్ళడం స్టార్ట్ అయ్యా. వీటు ఒక 2 సార్లు చూసి డైమండ్ అయితే తీయడం స్టార్ట్ చేశా. 1 2 3 4 ఉన్నాయి టోటల్. ఇంకా ఉండొచ్చేమో. 4 ఉన్నాయి ఇంకా లేదు. చాలా జాగ్రత్తగా పైకి తెచ్చి ఒక పికాక్స్ అయితే తయారు చేసా. ఇంకొక డైమండ్ మిగిలిపోయింది, దాన్ని చెస్ట్లో పెట్టేశాను. 2 చెస్ట్లో పెట్టేశాను. మళ్ళీ కేవ్లోకి వెళ్ళదలుచుకోవాలా. సో వీటి పండిన కాడికి తీసాను. అండ్ దాని నుంచి వచ్చిన సీడ్స్ని కూడా నాటేసాను. మొత్తం పండకుండా టోటల్ అన్నీ తీసేసి సీడ్స్ నాటుకుంటూ వచ్చేసాను. పోయినసారి డట్ బ్లాక్స్ లేవని ఇన్కంప్లీట్ కూడా వదిలేసిన ఏరియాని మళ్ళీ డట్ బ్లాక్స్తో ఫిల్ చేసి అక్కడ కూడా సీడ్ నాటా. అలా చూస్తుండగానే నైట్ అయితే అయిపోయింది. పడుకునేసి ఆ రోజుకి. ఆ తర్వాత నా దగ్గర ఉన్న వీట్ మొత్తంతో బ్రెడ్స్ అయితే చేసేసాను. సో మన ఫామ్ని ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి ఇంకొంచెం అంటే డట్ బ్లాక్స్ అయితే కలెక్ట్ చేశాను ఆ చుట్టుపక్కల ఉన్నవి. సో ఇది మన ఇల్లు కట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో అందుకని కొంచెం కష్టమైన తీసానండి. సో డట్ బ్లాక్లు అయితే 4-5 కలెక్ట్ చేసేసా, 4 స్టాక్లు. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఎక్స్పాండ్ చేయడం. మన ఫామ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. ఎందుకంటే
ఆ ఫ్యూచర్లో ఫుడ్తో చాలా ఇబ్బంది అయితే వస్తుంది. సో దాన్ని తగ్గించడానికి మనం ఇప్పటి నుంచే అప్డేట్ చేయాలి. సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. అలా కొన్ని బ్లాక్లు వేసే లోపే నైట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి పడుకుంటే మేలు. సో మరుసటి రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక్కొక్క బ్లాక్ ప్లేస్ చేస్తూ. సో అలా చూస్తుండగానే మన దగ్గర ఉన్న డట్ బ్లాక్స్ అన్నీ అయిపోయాయి. సో ఇంకా డట్ బ్లాక్స్ కొత్తవి కనెక్ట్ చేయాలి. అలా చూస్తుండగానే నైట్ అయిపోయింది. సో పడుకునేసా. సో ఇవాళ వీడియో ఇంతే గాయస్. సో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఆ కింద హైప్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే, మీకు నచ్చితేనే చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. బాయ్.